జై సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి జై సార్. మా అక్కని ఒక 2 రోజులు మన ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుందాం జై సార్. ప్లీజ్ జై సార్ అని జాను బతిమలాడుతూ ఉంటుంది. ఒక 2 రోజులు మా అక్క మన ఇంట్లో ఉండటానికి ఒప్పుకోండి జై సార్ అని జాను అడగటంతో, అలాగే జాను ఆలోచిస్తాను అని జై చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్ జై సార్ అని జాను చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే జై పక్కకు వచ్చి సిద్ధుకి కాల్ చేస్తాడు. ఏంటి, మీడియా ముందు నిజం ఒప్పుకొని తులసి గారి మెల్లో తాళి నేనే కట్టానని నిజం ఒప్పుకుంటే సరిపోతుందా? తులసి గారిని పెళ్లి చేసుకున్నావని మీడియా ముందు ఒప్పేసుకున్న తర్వాత మీ ఇంటికి కోడలుగా తెచ్చేసుకోవాలి కదా. నీ భార్యగా తులసి గారిని మీ ఇంటికి ఎప్పుడు తీసుకువెళ్తున్నావు అని జై ప్రశ్నిస్తూ ఉంటాడు. దాని గురించే ఆలోచిస్తున్నాను అని సిద్ధు అంటాడు. ఆలోచిస్తే సరిపోతుందా? నువ్వు కనుక తులసి గారిని వెంటనే మీ ఇంటికి తీసుకువెళ్ళకపోతే తులసి గారిని మా జాను 2 రోజులు మా ఇంట్లో పెట్టుకునేలా ఉంది. కాబట్టి వెంటనే తులసి గారిని మీ ఇంటికి తెచ్చుకుంటావా లేదా అని జై వార్నింగ్ ఇస్తూ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటాను, నేను తులసిని మా ఇంటికి తీసుకువస్తాను అని సిద్ధు చెప్తాడు. అయినా నువ్వు అంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడివి ఇంత దూరంగా ఎలా ఉండగలుగుతున్నావో నాకేమీ అర్థం కావటం లేదు అని జై అనడంతో, ఇప్పుడే వెళ్ళి తులసిని మా ఇంటికి తీసుకువస్తాను అని సిద్ధు ఆల్రెడీ బైక్లో బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు. ఇక సిద్ధు గురించే తులసి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. మరి సిద్ధు రమ్మంటే తులసి వెళ్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.